ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడేమో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు సంస్థ సింగరేణి సంస్థను కాపాడాలి, దాని బొగ్గు గనులు ఏవైతున్నాయో దానికే వదిలిపెట్టాలి. వేరే రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం వాటిని వదిలేసిండ్రు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు వదిలేయద్దని ఆ రోజు లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రి ఇలా స్వయంగా నువ్వే ముఖ్యమంత్రివి కదా, నువ్వు ఎందుకు ఆపవు? ఆ లేఖకు అర్థమైంది అంటే అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కార్మిక శ్రేయస్సు కోసం నువ్వు నిజాయితీగా ఏం మాట్లాడుతావో మాట్లాడాలి. మరి ఇలా ఆపే బాధ్యత ఎవరికి ఉన్నది? ఖచ్చితంగా ముఖ్యమంత్రికే ఉన్నది. మీరు పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటే ఆగదా? ఈ 4 బొగ్గు బ్లాకులు ఆగవా? నిజంగా సింగరేణి సంస్థ ఇదంతా సర్వే చేయించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల భవిష్యత్తును ఊహించుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి సంస్థ. దానికి సొంత హంగులున్నాయి, సొంత రైల్వే లైన్లు ఉన్నాయి. మంచి నాకు తెలిసి దేశంలో కోల్ సంస్థలలో ఎక్కడ కూడా అంత సేఫ్టీగా కోల్ తీసే పరిస్థితి ఉన్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మీకు సేఫ్టీలో కావచ్చు, తర్వాత మొత్తం యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి, కార్మికుల పనిభారం తగ్గిస్తున్నారు, మిషనరీ పెంచుతూనే కార్మిక వర్గాన్ని బతికిస్తున్నారు. ఇవన్నీ ఉండంగా మీకు పాపదోషం లేదా? నిజంగా కూడా ఈ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి మీరు మరి దీన్ని కాపాడేటువంటి బాధ్యత మీ మీదనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కార్మికులను సంఘటితం చేసి ఎలాంటి పోరాటాలకు సిద్ధంగా పోతా ఉంది? ముఖ్యంగా డెఫినెట్గానండి మాకు ఆవేదన ఉన్నది, కార్మిక వర్గానికి ఉన్నది, అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వ అనుకూల సంఘాలు కావచ్చు, ఇలా ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, కొన్ని ప్రభుత్వ అనుకూల సంఘాలు, జాతీయ సంఘాలు కూడా ఉండవచ్చు. వాళ్ళ మనోభావాలు కూడా ఖచ్చితంగా సింగరేణి సంస్థను రక్షించాలనే ఉన్నాయి. ఎవరికి ఉండదండి? వాళ్ళ ఆ సంస్థలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి వాళ్ళకు దాని మంచి చెడ్డలు తెలుసు. కాబట్టి నేను దయచేసి ఈ సందర్భంగా కోరుతున్నా, ఇక్కడ కావాల్సింది రాజకీయాలు కాదు, సింగరేణి సంస్థ మనుగడ, సింగరేణి సంస్థను కాపాడడం. మరి ఆ జాతీయ సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా చాలామంది కోల్బెల్ట్ ప్రాంతం నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మీ బాధ్యత మీరు నోరు విప్పాలి. సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు నోరు విప్పకపోతే మీరు ఎవరి కోసం గెలిచిందో కూడా అర్థం ఉండదు. దయచేసి మా ప్రజాప్రతినిధులను కూడా నేను కోరుతా ఉన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, చేయగలిగిన శక్తి ఉన్నది, మీకు ఆపగలిగిన శక్తి ఉన్నది. ఇప్పుడు మాట్లాడకపోతే మీరు ఎవరి కోసం గెలిచిందో అర్ధరహితమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 17 మంది కనబడుతూ ఉంటారు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. వారి నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, వాళ్ళని గెరవ్ చేయడం అట్లాంటి కార్యక్రమాలకు ఏమైనా పూనుకొనున్నారా మీరు? ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ మేము తీసుకుంటున్నాము, కేటీఆర్ గారు ఈ మీటింగ్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మా కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఖచ్చితంగా సింగరేణి సంస్థను కాపాడడం కోసం సరైనటువంటి ఒక పోరాట నిర్ణయం తీసుకుంటాం. మేము ప్రజాప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా మీ వంతు బాధ్యత మీరు నెరవేర్చాలి, మీ వాయిస్ మీరు విప్పాలి. ఈ సందర్భంలో మాట్లాడకపోతే అర్ధరహితమని కూడా నేను ఈ సందర్భం అందజేస్తాను. ఇది కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి, సింగరేణి కార్మిక నాయకుడు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిని బతికించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సహాయశక్తులా కృషి చేస్తున్నటువంటి మాటనైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.